కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో 2 పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. ఉడుపి జిల్లాలో 66వ జాతీయ నెంబర్ రహదారిపై ఇన్నోవాను లారీ ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. కేరళకు చెందిన 7గురు తీర్థయాత్రలో భాగంగా శ్రీ చండికా దుర్గా పరమేశ్వరి ఆలయానికి బయలుదేరారు. అయితే ఆలయాన్ని దాటి కాస్త ముందుకు వెళ్లడంతో వెనక్కి వచ్చేందుకు డ్రైవర్ వాహనాన్ని రివర్స్ చేసేందుకు ప్రయత్నించాడు. ఇంతలో దూసుకొచ్చిన ఓ లారీ ఇన్నోవాను బలంగా ఢీకొంది. దాన్ని కొన్ని మీటర్ల దూరం వరకు ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇన్నోవాలోని 7గురితో పాటు లారీ డ్రైవర్ కూడా గాయపడ్డాడు. రోడ్లపై నిబంధనలు పాటించకుండా ఎలా పడితే అలా వాహనాలు నడిపితే ఘోర ప్రమాదాలు తప్పవని చెప్పేందుకు ఈ వీడియోనే ప్రత్యక్ష ఉదాహరణ. కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే వారిలో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు కూడా డాక్టర్లు అయితే చెబుతున్నారు. అయితే ఈ ప్రమాదం ఉడుపి జిల్లాలో 66వ జాతీయ నెంబర్ రహదారిపై జరిగింది. అయితే ఇన్నోవాను లారీ ఢీకొట్టడంతో కూడా ఈ దుర్ఘటన అయితే జరిగింది. అయితే మనం స్క్రీన్ మీద అయితే చూస్తున్నాము ఎంత వేగంగా వచ్చిన లారీ ఇన్నోవాను కారు ఢీకొట్టిందో. అయితే కారు రివర్స్ చేస్తుండగా కూడా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. అయితే ఈ ప్రమాదంలో కూడా బాధితులైతే భారీ గాయపడ్డట్టు కూడా డాక్టర్లు అయితే చెప్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో 2 పరిస్థితి అయితే ప్రస్తుతం విషమంగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. సో వీళ్ళంతా గుడికి వెళ్ళి కొంచెం ముందుకు వెళ్ళడంతో కూడా తిరిగి కారు రివర్స్ చేసే సమయంలో కూడా ఈ ప్రమాదం జరిగినట్టుగా అక్కడ వారైతే తెలిపారు. అయితే ప్రస్తుతం మన స్క్రీన్ మీద చూస్తున్నాం ఆ ఇన్నోవాను వెనక నుంచి వచ్చిన లారీ అయితే ఎంత బలంగా ఢీకొట్టిందో. అయితే తప్పు ఎవరిదైనా కూడా ప్రస్తుతం అయితే అక్కడ గాయపడ్డ వారు పరిస్థితి అయితే విషమంగా ఉంది. సో దీంతో డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా తగు జాగ్రత్తలు పాటించాలని కూడా చెప్తున్నారు.